మందు ఇవ్వడం డాక్టర్ యొక్క లక్షణం. వారికి ఇన్ని సంస్థల్లో పనిచేసిన వారికి ఒక ఆలోచన వచ్చింది, సందేహం వచ్చింది. ఇంత వైభవ చరిత్ర కలిగిన దేశము, ప్రపంచానికి విశ్వ గురువుగా ఉన్న దేశము ఎందుకు బానిసత్వంలోకి వెళ్ళింది అని ఆలోచించడం ప్రారంభం చేశారు. ఆలోచించారు 1000 సంవత్సరాల బానిసత్వంలోకి వెళ్ళడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే అనేక మందితో చర్చించి ఆలోచించడం కారణంగా అర్థమైంది ఏంటంటే, ఈ దేశంలో ఉన్న హిందువులు సంఘటితం లేకపోవడం, కలిసికట్టుగా లేకపోవడం. ఈ దేశంలో ఉన్న హిందువు ఈ దేశము నా తల్లి, ఈ దేశము నా తల్లి అనే భావన నుంచి, ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ నా కుటుంబము అనే భావనని మర్చిపోవడం కారణంగా మన దేశం బానిసత్వంలోకి వెళ్ళింది అని నాకు అర్థమైంది. సరే, స్వతంత్రం వస్తుంది, వచ్చిన తర్వాత మళ్ళీ ఈ దేశం బానిసత్వంలోకి వెళ్ళకుండా ఉంటుందా అని ఎవరైనా చెప్పగలరా అనేసి అడిగారు. చాలా మందిని అడిగారు. అప్పుడు స్వతంత్రం వస్తుంది పోరాటం చేస్తున్న అనేక మందిని అడిగారు. వాళ్ళెవరూ కూడా స్వతంత్రం వస్తే చాలు, దాని తర్వాత తెలుసుకుందాము. 20 సంవత్సరాలు మన మీద అనేక మంది దండయాత్రలు చేశారు. ఒకరు పోతే ఒకరు వచ్చారు. షెకులు, శకనులు, గ్రీసు, డచ్చులు, పోర్చుగీసులు, మొఘలులు, అరబులు, ఎంతమంది వచ్చారు. వాళ్ళందరికీ ఎప్పుడైనా సరే ఒక దేశం దండయాత్రకు వస్తున్నారు అంటే ఆ దేశము సుసంపన్నమైన దేశం అయి ఉండాలి, అన్నపూర్ణ అయి ఉండాలి. ప్రపంచానికి అన్నం పెట్టింది మన దేశము, ప్రపంచానికి చదువు చెప్పింది విశ్వ గురువుగా ఉన్న దేశం అది. సంఘాన్ని మళ్ళీ స్వతంత్రం వచ్చినా సరే మళ్ళీ ఆ బానిస మళ్ళీ మన మీద దండయాత్ర చేయకుండా ఉంటారు. ఎందుకు చేస్తూనే ఉంటారు. అలా చేసినా సరే ఎదుర్కొని మళ్ళీ బానిసత్వంలోకి వెళ్లకుండా ఉండాలి అంటే ఈ దేశంలో ఉన్న హిందువులు, భారతీయులందరూ కలిసికట్టుగా ఉండాలి అని అర్థమైంది. అప్పటికే వారు కాంగ్రెస్ లో జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. దాని నుంచి మహాత్మా గాంధీ వీళ్ళందరినీ అడిగారు, నేను కాంగ్రెస్ నుంచి తప్పుకొని హిందువులను సంఘటితం చేయాలి, హిందువుల కోసం ఒక సంస్థను ప్రారంభం చేయాలనుకుంటున్నాను అనేసి అడుగుతారు. బయటకు వస్తారు. నేను హిందువులను సంఘటితం చేయాలి అని అడిగినప్పుడు అప్పుడు స్వతంత్రాన్ని నడిపిస్తున్న అనేక ప్రముఖులు కూడా వాళ్ళందరూ చెప్పిన సమాధానము, హిందువులను సంఘటితం చేయడమా, అది జరగని కళ అన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరికి నమ్మకాలు లేవు హిందువులు కలుస్తారు, కలిసికట్టుగా ఉంటారు అనేసి. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, నలుగురు హిందువు కలిసికట్టుగా ఉండాలి అంటే వాళ్ళ భుజాల మీద 5వ హిందువు ఉండాలి అన్నారు. అంటే చనిపోయిన వ్యక్తి పాడి మోయడం కోసమే నలుగురు హిందువులు కలుస్తారో తప్ప సాధారణంగా కలవరు అని చెప్పారు. ప్రశాంతంగా ఒక నమ్మకం ఉంది. సరే నేను చేస్తాను అని చెప్పేసి డాక్టర్ జీ 1925 విజయదశమి నాడున సంఘానికి పెద్దవాళ్ళతో ప్రారంభం చేయించండి. డాక్టర్ జీ చిన్న పిల్లలతో 7-8 తరగతి చదువుతున్న వాళ్ళతో ప్రారంభం చేసి పిల్లలతో ఎందుకు ప్రారంభం చేసి మనం చెప్తుంటాం సామెత, మొక్క వరంగదే మానే వరంగదు అనేసి. కాబట్టి చిన్నప్పటి నుంచే దేశం పట్ల భక్తి భావంతో ఈ దేశం నాది, ఈ దేశం భరతమాత నా తల్లి అనే భావన చిన్నప్పటి నుంచే వచ్చిందనుకోండి, అయిన తర్వాత కూడా ఈ దేశం కోసం ఆలోచిస్తారు పిల్లలు. కాబట్టి పిల్లలతో ప్రారంభం చేస్తారు. పిల్లలతో ప్రారంభం చేశారు. 1925 విజయదశమి నాడు 10-15 మంది పిల్లలతో ప్రారంభమైన సంఘము ఈనాడు దేశమైన మన దేశంలోనే కాదు, విదేశాలు ప్రపంచంలో 45 దేశాలలో సంఘం విస్తరించి ఉంది. సంఘం ఈనాడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. ప్రపంచంలో అనేక సంస్థలు ఉన్నాయి. అనేక సంస్థలు ప్రారంభం చేయాయి. అవి ఎప్పుడు ప్రారంభమయ్యాయో, ఎప్పుడు కనుమరుగైపోయాయో కూడా తెలియదు. ఏదైనా ప్రపంచంలో ఏదైనా ఒక సంస్థ ప్రారంభమైందంటే ఆ సంస్థ పేరు కంటే కూడా ఆ సంస్థని ప్రారంభించిన వ్యక్తే అందరికీ పరిచయం ఉంటుంది, అందరికీ తెలుసు. కానీ ప్రపంచంలో ఆర్ఎస్ఎస్ పేరంటే తెలియని వాళ్ళు చాలా మంది, తక్కువ మంది ఉంటారు. కానీ ఆర్ఎస్ఎస్ అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు తెలిసిన వాళ్ళు. కానీ సంఘాన్ని ప్రారంభం చేసిన వ్యక్తి అంటే ఎవరైనా చెప్తే ఎవరికీ తెలియదు అంటారు. అది డాక్టర్ జీ యొక్క గొప్పతనం. వారు కోరుకున్నారు. వారు సంఘాన్ని ప్రారంభం చేసినప్పుడు గురువుగా భగవద్ధ్వజాన్ని తీసుకున్నారు. భగవద్ధ్వజాన్ని గురువుగా చెప్పారు. ఎందుకంటే ఒక వ్యక్తి నిష్ట ఉండకూడదు, సంఘంలో తత్వనిష్ట ఉండాలి అన్నారు. వ్యక్తి ఈ రోజు నచ్చచ్చు, ఈ రోజు నచ్చిన వ్యక్తి రేపు నచ్చకపోవచ్చు. ఎందుకు? పరిస్థితులు, వ్యక్తి మీద ఇష్టాలు పరిస్థితుల ప్రభావంతో ఉంటాయి. పరిస్థితులను బట్టి వ్యక్తి మీద ఇష్టం మారుతుంది, ఇష్టం లేకపోతుంది. కాబట్టి తత్వనిష్ట ఉండాలి, వ్యక్తినిష్ట కాదు అని చెప్పి భగవద్ధ్వజాన్ని సంఘానికి గురువుగా స్వీకరించారు. ఈ
ఈ 100 ఏళ్ల ప్రయాణంలో సంఘంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నది. సంఘాన్ని ప్రారంభం చేసిన తర్వాత డాక్టర్ జీ బతికింది కేవలం 15 సంవత్సరాలే. ఆ 15 సంవత్సరాల కాలంలోనే దేశం నలుమూలలకే సంఘాన్ని విస్తరించారు. విస్తరించింది కూడా ఎవరు? విద్యార్థులే. 10వ తరగతి పూర్తయింది, తర్వాత చదువు కాలేజీలో చేరాలి. నాగపూర్ నుంచి ఎవరైతే కాలేజీలో చేరాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా దేశంలో ఉన్న నలువైపులకి పంపించారు. వాళ్ళు ఇక్కడికి మన ప్రాంతానికి కూడా వచ్చి, మన దేశం మన రాష్ట్రానికి కూడా వచ్చి ఇక్కడ చదువుకుంటూ సంఘాన్ని విస్తరించారు. దేశం మొత్తం అలాగే విస్తరించారు, విద్యార్థులు విస్తరించారు. 15 సంవత్సరాల కాలంలోనే దేశంలో నలుమూలలకి సంఘాన్ని విస్తరించి ఒక అఖండ భారత యొక్క స్వరూపాన్ని వారు దర్శించారు. ఆ కళని వారు ఏదైతే కళని విశ్వగురుగా ఉండాలి అనుకున్నారో ఆ కళని 15 ఏళ్ల కాలంలోనే వాళ్ళు కొత్త గొప్ప చూడగలిగారు. 15 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి సంఘానికి మొట్టమొదటి ఒక ఒడిదుడుకు వచ్చింది. 1900 స్వతంత్రం వచ్చిన తర్వాత 1945 ఫిబ్రవరి నెలలో గాంధీజీ హత్య జరిగింది. అక్కడున్న అందరికీ తెలుసు, దేశ ప్రజలకి తెలుసు, పాలకులకి తెలుసు గాంధీజీ హత్యతో సంఘానికి ఎటువంటి సంబంధము లేదు అనేసి. అయినా సరే సంఘం మీద నిషేధం పెట్టారు, సంఘాన్ని బ్యాన్ చేశారు. సంఘమే గాంధీజీ హత్య చేయించింది అని ఆనాటి ప్రభుత్వము